Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అమెరికాలో ఎంఎస్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు టెంపరీ జాబ్స్ చేయడానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మంచి పర్మనెంట్ జాబ్ వచ్చే వరకు, లైఫ్లో సెటిల్ అయ్యే వరకు కొంతకాలం అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని తీసేసే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం నాతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. దీనికి సంబంధించి అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. చూసారు కదా, డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా షాకింగ్ గా, షేకింగ్ గానే ఉంటుంది. ఈ ఓపీటీ అండి, ఓపీటీని రద్దు చేసే అవకాశం ఉందా? ఓకే, చాలా మీ ఇంట్రడక్షన్లో చాలా అద్భుతంగా చెప్పారు. షాకింగ్ అండ్ షేకింగ్ కదా, అండ్ ఆల్సో బ్రేకింగ్ న్యూస్ లాగా ఈ మూడు కలిసి వస్తున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మాస్టర్ ఆఫ్ సైన్స్ అమెరికాలో చేసే తర్వాత, అంటే ఆ 2 years ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1 year నుంచి 3 years మధ్యలో 3 సంవత్సరాల పాటు మీరు ఏదైతే థియరీ నేర్చుకున్నారో క్లాస్లో, దాన్ని ప్రాక్టికల్గా కూడా ట్రైనింగ్ చేసే అవకాశం అమెరికాలో ఇచ్చారు. తర్వాత ఓపీటీ తర్వాత మీరు H1Bకి అప్లై చేసుకుంటారు, వర్క్ పర్మిట్కి. అంటే F1 స్టూడెంట్ స్టేటస్ మీద వెళ్తారు, ఎంఎస్ పూర్తి చేస్తారు, రెండో స్టెప్పు. ఎంఎస్ పూర్తి అవుతుండగానే మీకు ఓపీటీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఓపీటీలో కూడా మీకు స్టైఫండ్ కానీ, హానోరియం కానీ, మిమ్మల్ని ఎవరైతే కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందో వాళ్ళు మీకు ఇస్తారు. అంటే మెయిన్ జాబ్లోకి వెళ్ళబోయే ముందల ఎంఎస్లో చదువుకున్న థియరీకి మధ్యలో ఉండేది ఓపీటీ. ఓపీటీ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ద నాలెడ్జ్, ద స్కిల్ that you have gained during your MS program in the United States. Okay, right now, given the new Trump administration's new policies, ఆయన మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఓపీటీ, ఇండియన్ స్టూడెంట్సే కాదు, ఇంకా ప్రపంచంలో 190 దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ ఓపీటీని అప్పుడప్పుడు మిస్యూజ్ చేస్తున్నారని, అబ్యూజ్ చేస్తున్నారని, ఉన్నదాన్ని మన వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం వాడుకుంటున్నారని నేను భావించలా. డొనాల్డ్ ట్రంప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ భావించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వీళ్ళందరినీ స్టూడెంట్స్ వెనకాల పెట్టింది. ఒక రకంగా సర్వలాన్స్, రెక్కీ ఆర్ ఇన్వెస్టిగేషన్ లాగా. దాంట్లో తెలియని నిజాలు ఏంటంటే, ఓపీటీ పేరుతో మన వాళ్ళు 1 year చేసి 2 years చూపిస్తా వర్క్ ఎక్స్పీరియన్స్. ఓపీటీకి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నెంబర్ ఆఫ్ అవర్స్, లెట్సే ఇన్ని గంటలు పనిచేయాలి అన్న దాంట్లో తక్కువ పని చేయటం, వాళ్ళతో కలిపి మేనేజ్ చేసుకోవటం, లేదా ఓపీటీ పేరుతో అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత H1Bకి ఫైల్ చేసుకున్నప్పుడు వస్తే గ్రేట్, లక్కీ. రాకపోతే ఓపీటీనే పొడిగించుకుంటా, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ అట్లా పొడిగించుకుంటా, ఇట్లా అన్నెసెసరీ స్టే చేస్తున్నారు. ఇక్కడ లోకల్స్కి జాబులు పోతున్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి విద్య, వైద్యము, ఉపాధి ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళు ఎవరైనా, స్టూడెంట్స్ ఆర్ లైక్ గెస్ట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో వచ్చి చదువుకుందాం అనుకున్న విద్యార్థులందరూ F1 స్టూడెంట్ వీసా మీద వస్తారు. వాళ్ళు అమెరికాకు వచ్చిన అతిథులు మాత్రమే. అతిథులుగా వచ్చి ఇక్కడ మీరు తినంటి వాసాలు లెక్క పెడుతున్నారు, మా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, అయిన వాళ్ళకి ఆకుల్లో పెడుతున్నాము, కాని వాళ్ళకి కంచాల్లో పెడుతున్నాము అని స్వచ్ఛమైన తెలుగులో ఎందుకు చెప్పారంటే అర్థమవుద్ది అందరికని. Donald Trump felt that people who are brought up in the United States are denied of the right to have employment, right to have education, right to have health due to large number of foreign students pursuing their higher education in the United States of America and taking up OPT, optional practical training, which is under the rules and regulations only, but sometimes it is going beyond what is expected to be అనేది ఒకటి గమనించారు. ఇంకోటి ఏంటంటే,
స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ వాట్ పర్పస్ మేడం? చదువుకోవడానికి. To gain education, to get a degree, and then to come back to their motherland, whichever land they belong to. But చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. 100 students, if they go to United States for getting a higher education degree, MS, let's say, out of 100, 99 or maybe 98% would like to remain back in the United States. They don't want to come back to India or any other country. ఇవన్నీ గమనించారు వాళ్ళు. దానికి సొల్యూషన్గా వాళ్ళు ఏం చేశారు, అసలు కాంగ్రెస్లోనే ఒక చట్టం తీసుకొచ్చి ఓపీటీ అనేది రద్దు చేసేసామనుకో, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసేసి H1Bకి వస్తే డైరెక్ట్గా రండి, ఇది పని చేసుకోవడానికి వర్క్ పర్మిట్. స్టూడెంట్ వీసా తీసుకొని వస్తున్నారు మీరు, F1 చేయండి వెళ్ళిపోండి. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది దీని మూలంగా మళ్ళీ మీకు మీ జాబులు ఇచ్చి, మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇచ్చి, మళ్ళీ మీకు స్టైఫండ్లు ఇచ్చి, మాకు ఇదంతా వద్దు. రమేష్ గారు, ఓపీటీ చేసిన తర్వాత ఎంతకాలం పాటు అమెరికాలో ఉండొచ్చు? ఓపీటీ అవ్వగానే H1B కేసేసుకోవాలి, ఫైల్ చేసుకోవాలి. 1 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే ఓపీటీ ట్రైనింగ్ మేడం. కొన్ని యూనివర్సిటీస్ 1 year, కొన్ని 2, కొన్ని 3, అంటే కుల్ మిలాకే, అంటే బై అండ్ లార్జ్ 3 years కన్నా ఎక్కువ ఉండదు ఓపీటీ. 1, 2, 3 yearsలో ఓపీటీ కంప్లీట్ అయిపోవాలి. ఓపీటీలో ఉన్నప్పుడే H1B ఫైల్ చేసుకోవచ్చు, అంటే వర్క్ పర్మిట్కి. If you wanted to work and live in the United States, you need to apply for H1B. H1B can only be applied while you are doing your OPT. From F1 అంటే స్టూడెంట్ వీసా, స్టూడెంట్ వీసా నుంచి ఓపీటీ, ఓపీటీ తర్వాత H1B తర్వాత గ్రీన్ కార్డ్ తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ PR. చూసారా స్టేజెస్ చూసారా? F1 స్టూడెంట్ వీసా, తర్వాత ఓపీటీ చేసుకోవటం, MS అయిపోయిన తర్వాత H1B అప్లై చేసుకోవటం, H1B నుంచి గ్రీన్ కార్డ్కి వెళ్తాం ఫైల్ చేసుకొని, గ్రీన్ కార్డ్ తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్, శాశ్వత సభ్యత్వం, పౌరసత్వం, పర్మనెంట్ సిటిజన్షిప్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ 5 stages ఆర్ దేర్ టు బికమ్ ఏ పర్మనెంట్ సిటిజన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్టార్టింగ్ విత్ విద్యార్థి దశ, స్టూడెంట్ నుంచి. సో నౌ ఇంకొక పాయింట్ చెప్తాను స్వరూప గారు. గోల్డ్ వీసా అని ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారు, పే $5 million టు మీ. అంటే మన ఇండియన్ రూపీస్లో 40-42 కోట్ల మధ్య ఉంటుంది. 40 crores మాకు పెట్టండి, డైరెక్ట్గా మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా. బిజినెస్ రండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోండి, పరిశ్రమ పెట్టండి, ఇక్కడ ఉత్పత్తి చేయండి, తద్వారా అమెరికన్ ఆదాయం పెంచండి, తద్వారా అమెరికా యొక్క జీవన ప్రమాణాలు పెంచండి, తద్వారా మా రిపబ్లికన్ పార్టీ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ఏంటి, అమెరికాని మళ్ళీ తిరిగి నెంబర్ 1 చేస్తాం, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దట్ ఈస్ ద పాలసీ ఆర్ దట్ ఈస్ ద ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్. ఐ వాంటెడ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. హౌ కెన్ ఐ డూ దట్? ఐ వాంట్ వెల్త్. హౌ డూ ఐ గెట్ వెల్త్? దెర్ ఈస్ ఎ డిమాండ్ టు స్టడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, టు లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, టు మ్యారీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, రైట్? ఐ వాంటెడ్ టు యూజ్ దట్ డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ని నేను సేల్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా సేల్ చేస్తావు? గోల్డ్ వీసా అంటే కమ్ స్టే హియర్, పే $5 million, ఐ విల్ గివ్ యూ గ్రీన్ కార్డ్. అంటే వాళ్ళ దేశానికి ఎంత డిమాండ్ క్రియేట్ చేసుకుంటున్నారో చూసారా? అంటే స్వరూప గారు, ఇఫ్ యూ వాంటెడ్ టు అట్రాక్ట్ బటర్ఫ్లైస్, బిల్డ్ ఏ గార్డెన్, మేక్ ఏ గార్డెన్. ఒక చక్కటి ఉద్యానవనం నిర్మించండి, సీతాకోక చిలుకలు వచ్చి అక్కడ సేద తీరుతాయి. అమెరికా చేసిన పని ఏంటంటే దే బిల్ట్ ఏ గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్. అంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ లైవ్లీహుడ్, జీవన ప్రమాణాలకి క్వాలిటీ లైవ్లీహుడ్, క్వాలిటీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిగ్ హ్యూమంగస్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్క యూనివర్సిటీ బడ్జెట్ ఎంత ఉంటుందో తెలుసా మేడం మీకు? మన భారతదేశంలో చిన్న రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉంటుందో ఒక్క యూనివర్సిటీ బడ్జెట్ అంత ఉంటుంది. లెట్స్ సే హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఆర్ MIT ఆర్ కార్నెగీ మెల్లన్. అంటే ప్రపంచంలో ఉన్న మెరిట్ మొత్తాన్ని, సీతాకోక చిలుకలు మెరిట్ అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న మేధావులు, తెలివిగల వాళ్ళు, స్మార్ట్ పీపుల్ అందరినీ అమెరికా ఏం చేస్తుంది,
ఒక చక్కటి ఉద్యానవనం నిర్మించి రండి బాబు అంటుంది, మన వాళ్ళు రెక్కలు కట్టుకొని సీతాకోచిలకిలాగా ఎగురుతా ఆ ఉద్యానవనంలో సేద్యడానికి వెళ్తున్నారు. రమేష్ గారు, ఓపీటీ తీసేసి ఒక చట్టం తీసుకొస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? రైట్, జోస్యం చెప్పినట్టు అది ఇప్పుడే చెప్పలేము, కానీ ఒకటి రెండు విషయాలు చెప్పొచ్చు. ఒక చట్టం వచ్చి ఆ చట్టం అమల్లో ఉన్నప్పుడు మనకి లెర్నింగ్స్ ఉంటాయి కానీ ముందలుగానే ఉండవు. కానీ వీ కెన్ టాక్ అబౌట్ 2-3 పాయింట్స్ బిఫోర్ అది ఆ చట్టం రాకముందలే. నెంబర్ 1 ఏంటంటే స్వరూప గారు, ఓపీటీ తీసేశారు అనుకుందాం. అసలు అమెరికా అంటే ఏంటి? ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అమెరికా అంటే ఏంటి? ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ప్రపంచ దేశాల్లో వాళ్ళందరూ వచ్చి అమెరికాలో సేద్యర్థానికి, అమెరికాలో గొప్ప అవకాశాల గని అంటే ట్రెజర్ ఏంటంటే అమెరికా. ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి అని అర్థం కదా, అమెరికా అంటే అంతే కదా. అందుకనే కదా మన వాళ్ళందరూ అమెరికా వెళ్ళేది. ఓపీటీ తీసేస్తే ఏమవుతుందంటే మేడం స్వరూప గారు, స్టెమ్ కోర్సెస్ ఉన్నాయి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సెస్ థియరీ మాత్రమే చెప్పగలరు. ఆ థియరీని ప్రాక్టికల్గా చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి స్కిల్ఫుల్గా, విల్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఎదగాలి అంటే ఓపీటీ కావాలి యాక్చువల్గా. ప్రాక్టికల్స్ లేకుండా మీరు ఎన్ని క్లాసులో కూర్చొని థియరీ చెప్పినా కట్టిన బిల్డింగ్ 2 రోజులు కూలిపోద్ది కదా. సో ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G, మెటావర్స్ కాలంలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకుండా ఓన్లీ థియరీ చెప్తే ఫెయిల్ అయిపోతాం. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసివేయరు, తగ్గిస్తారేమో దాని కాల వ్యవధి. 1 to 2-3 years అంటున్నారు, మేబీ 1 year చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ స్వరూప గారు, థ్యాంక్ యూ.